ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీ వాడపల్లిలో భక్తి పరవశంలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా అధ్యయనోత్సవాలు. అధ్యయనోత్సవాల రెండవ రోజు వేడుకలు భక్తి వైభవం. భక్తులను ఆకట్టుకున్న స్వామివారి గరుడ వాహన సేవ. తిరుమల పవిత్రతను కాపాడండి. టీటీడీ చైర్మన్ పదవి నుండి బీఆర్ నాయుడిని తొలగించండి. ఇంద్రపాలెంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణుల నిరసన. ఎల్లేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య ఘన సన్మానం. మందపాటి దుర్గాప్రసాద్ తాపీ మేస్త్రీగా పనిచేసి జీవనం సాగిస్తున్నాడు. రోజువారీ పనితీరులో భాగంగా ఈ నెల 13వ తేదీ శుక్రవారం రాత్రి 7:45 కల్వపువ్వు సెంటర్ నుండి ఇంటికి వెళ్లే మార్గ మధ్యంలో టౌన్ హాల్ వీధి కంచర్ల శ్రీనివాస్ షాప్ వద్ద ఓ మహిళకు సంబంధించిన పర్సు దొరకగా తెరిచి చూస్తే అందులో మొత్తంలో నగదు ఉండడంతో తనకు తెలిసిన అధికారి శ్రీనివాస్ కు సమాచారం అందించారు. ఎవరైనా పర్సు పోగొట్టుకుని ఉంటే మండపేట టౌన్ హాల్ వీధి కంచర్ల శ్రీనివాస్ షాప్ కు వచ్చి సొమ్ము ఎంత ఉందో చెప్పాలని అధికారి శ్రీనివాస్ మీడియా సమావేశంలో కోరారు. సమాచారం ఇవ్వాల్సిన నెంబర్ 9848578998 ను సంప్రదించాలి. పర్స్ దొరికినప్పటికీ నిజాయితీగా పోగొట్టుకున్న వారికి ఇవ్వాలన్న మందపాటి దుర్గాప్రసాద్ ను పలువురు మీడియా మిత్రులు తన తోటి కార్మికులు అభినందించారు. మందపాటి దుర్గాప్రసాద్, నేను మెండపేటలో ఉంటానండి. మాది గాంధీనగరం అండి. టౌన్ హాల్ దగ్గర నాకు 13వ తారీఖున పర్స్ దొరికిందండి. ఆ పర్సు మామూలుగా ఒకరికి అందజేశానండి ఇచ్చేయమని. అది వాళ్ళదైతే ఇచ్చేయమని చెప్పేసి ఇచ్చానండి, అంతే. ఇంటికి అందజేయాలండి. ఇప్పుడు పర్స్ కోసం ఎవరన్నా వస్తే మీరు ఏ రకంగా వాళ్ళకి అందజేస్తారు? పర్స్ కోసం అండి, ఎవరన్నా పర్స్ కోసం వచ్చారనుకో వాళ్ళకి అందులో ఉన్న డబ్బుని ఏ రకంగా అందజేస్తారు? అంటే అందులో ఎవరు పడితే వాళ్ళు ఇవ్వమండి. ఎందుకంటే వాళ్ళ పర్స్ కాబట్టి వాళ్ళ అమౌంట్ ఎంత ఉందో వాళ్ళకి తెలుసు కాబట్టి అండి. అందులో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇస్తామండి. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారండి పర్స్ కోసం. మరి ఈ విషయం సార్ పోలీసుల దృష్టిలో కూడా పెట్టారా? పోలీసు వారి దృష్టిలో పెట్టలేదు సార్, పెట్టాలి. ఈస్ట్ గోదావరి మండపేట మన శుక్రవారం నైటు 6 టైంకి మన టౌన్ హాల్ పక్కనే బైపాస్ రూట్లో ఓ లేడీస్ పర్స్ దొరికిందండి. ఈ ప్రసాద్ అబ్బాయికి స్థాపన చేసుకుంటే 70 పని చేసుకుంటే ఇంటికి వెళ్తుంటే ఆ పర్స్ చూసి ఎవరిదని చెప్పి చూస్తే మా భార్యతో కొద్దిగా అమౌంట్ ఆడిందంటే అందులో అది మళ్ళీ పర్స్ తీసుకుని ఆపోజిట్లో ఎవరికో మొత్తం తెలుసున్న వాళ్ళు ఉంటే వ్యక్తికి అప్పుడు చెప్పేసేటట ఎవరో ఇచ్చేయండి అని చెప్పేసి. ఇలా జరిగిందని చెప్పి నాకు శనివారం ఉదయం చెప్పాడు. నేను ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాం జరిగింది. కాబట్టి ఇలా పర్సు దొరికిందంటే కదా ఈయన ఇచ్చారు బెహర్ గారు ఏంటంటే ఎవరిదని చెప్పేసి ఆయన అయితే ముగ్గురు ఫోన్ చేయడు. వాళ్ళ ఫోన్ క్లిప్ చేయలేదు. ఈయన ఆలోచన ఏంటంటే మనకి పర్సకాలంలో ఎవరైనా వస్తే పర్సన్ తీద్దాం అన్న ఆలోచన మీద కాన్సెప్ట్ ఉన్నాడు. ఈయన మన ఏ రోజు పొందగలిగితే కానీ ఆ రోజు గంటల పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి ఉన్నా కానీ మనది అర్థం చేసి మనం స్వభావంతో మన సొంత ఖర్చులు మనం చేసుకోవాలి తప్ప ఎదురోజు మనకెందుకన్నా అభావం మీద చేసాడు. ఇదేంటే మన మీడియా ముందు అందరికీ తెలియపరిస్తే అందరికీ పబ్లిక్గా తెలుస్తుంది అని చెప్పేసి ఈరోజు మనం మీకు తెలియపరిచామనుకోండి. అంటే చేసిన కానీ ఎక్కడ వెళ్ళలేదు. అది తెలిసిన ఆ పెద్ద మనిషిని అడిగాను ఎంత ఉంది ఏంటంటే నేను చెప్పన్నాడు. చెప్పొద్దు అయితే ఎవరికైనా ఆలోచన చెప్పేసి మీ మీడియాకి మేము తెలియపరిచామండి. ఈ మీడియా ద్వారా ఎవరికైనా తెలిసి ఉండండి మాదని చెప్పుకుంటే ఆ మీడియా ద్వారా వాళ్ళకి ఈ ద్వారా మనం పర్సన్ చేద్దాం. ఇది ప్రసాద్ గారు మనకి తెలుసున్న వ్యక్తి, మన రేషన్ డిపో పక్కన ఇల్లండి. ఆయన ఆ ఉద్దేశమే చెప్పారు మనకి. చెప్తే వచ్చి ఇంటి పక్కన మన రేషన్ డిపో పక్కన వెళ్తే వెళ్ళండి, తీసుకుని వెళ్ళి ఆ షాప్ అయింది అడిగాను. కోనసీమ తిరుమలగా భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు రెండవ రోజు వైభవంగా నిర్వహించారు. ఉదయం పవిత్ర తీర్థ బృందే కోసం నదీ జలాల సేకరణ కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి సహిత లక్ష్మీ హోమం నిర్వహించి లోకక్షేమం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిత్య సేవా కాలంలో దివ్య ప్రబంధ పారాయణం ఘనంగా జరిగింది. అర్చక స్వాములు వేద మంత్రాలు, దివ్య ప్రబంధ గోష్ఠులతో ఆలయాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు. సాయంత్రం గ్రామోత్సవంలో భాగంగా స్వామివారికి పల్లకి సేవ నిర్వహించి అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని ఆలయ వీధుల్లో ఊరేగించారు. గరుడ వాహన సేవను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి గోవింద గోవింద నినాదాలతో ఆలయ పరిసరాల్ని మార్మోగించారు.
తిరుమల పవిత్రతను కాపాడండి, టీటీడీ చైర్మన్ పదవి నుండి బీఆర్ నాయుడిని తొలగించాలని పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఇంద్రపాలెం బ్రిడ్జి అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిరసన కార్యక్రమంలో కాకినాడ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా, జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, మాజీ మంత్రి తోట నరసింహం, పెద్దపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు పాల్గొన్నారు. అనంతరం వైసీపీ నాయకులు మానవహారం చేపట్టారు. వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఖండించదగిన విషయం. ఆ విషయాన్ని పురస్కరించుకుని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రిప్రజెంట్ చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. తిరుపతిలో జరిగే నిరసన మీద దౌర్జన్యం చేయడం కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ వారి గూండాలు దాడి చేయడం కానీ నిరసిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో, మన ప్రజాస్వామ్య దేశంలో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ని అలర్ట్ చేస్తూ ఏదన్నా చిన్న చిన్న తప్పులు జరిగితే ప్రతిపక్ష బాధ్యతగా గవర్నమెంట్ని అలర్ట్ చేస్తూ నిరసన తెలియజేస్తుంటే ఆడపడుచుల మీద అత్యాచారాలు, ఆక్రమణలు, దుశ్చర్యలు పెరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఏదైనా ఒక ఇష్యూ మీద మరి ప్రజల్లో అవేర్నెస్ కోసం కార్యక్రమాలు చేస్తే కూడా గూండాలతో కొట్టించి దౌర్జన్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టి దౌర్జన్యం చేసే విధానాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకి అండదండలు, రక్షణ, వారి రక్షణ కోసం మరి కేవలం 24 రోజుల్లోనే శిక్షలు పడే విధంగా చట్టాలు తీసుకొచ్చే ప్రాసెస్, మరి ఇవన్నీ కూడా మరి దిశ చట్టం తీసుకురావాలనే ప్రయత్నం, చట్టం రాకుండానే దిశ యాక్ట్లో ఉండాలని అమలు చేయాలనే విధానాలు మహిళల రక్షణ కోసం చూస్తే, మరి ఈ ప్రభుత్వంలో మహిళల కోసం అవి చేస్తామని చెప్పి పథకాలు ఎలాగూ లేవు. కానీ కనీసం నిన్న జరిగిన సంఘటన, తిరుపతిలో నిన్న జరిగిన సంఘటన, ఒక వ్యక్తి మీద ఒక ప్రతిష్టాత్మకమైన, ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి మీద మరి వచ్చిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో దానిలో నిజాలు బయట పెట్టకుండా, దానికి మరి చట్టరీత్యా చర్యలు సంబంధించినవి తీసుకోకుండా, ఎవరైతే నిరసన తెలియడానికి వెళ్లిన సోదరీమణుల మీద దౌర్జన్యం చేసి అక్కడుండే గుండాల చేత కొట్టించడం, వారి మీద తప్పుడు కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే మీరు చెప్తున్నారో, ఏవైతే ఆరోపణలు వచ్చాయో చైర్మన్ మీద, వాటిని ముందు తప్పు అన్నారు, తర్వాత మార్పింగ్ అన్నారు, తర్వాత అన్నారు, తర్వాత చేస్తే తప్పు ఏంటి అన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. మీకు నిజాలు తేల్చాలంటే ఎవరైనా సరే అత్యున్నతమైన స్థాయిలో ఉన్నవారు వెంటనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంటాయి. అటువంటివి లేకుండా అడిగిన వారి మీద కేసులు పెట్టడాన్ని మేము నిరసిస్తాం. నిన్న తిరుపతిలో జరిగినటువంటి అమానుష్య సంఘటన చాలా దురదృష్టకరం. ఈ రోజున కోట్లాది భక్తులు ఆరాధించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధిపతి అయి ఉండే అతను బిఏ నాయుడు గారు
ఆ విధంగా బిహేవ్ చేయడం అనేటువంటిది సభ్య సమాజం అసహ్యించుకునేటట్టుగా ఉన్నది. ఏదన్నా తిరగబడి అడుగుతుంటే ఆయన తిరగబడి నాకు 30 ఏళ్ల నుంచి అనుబంధం అంటున్నాడు, రకరకాల సాకులు చెప్తున్నాడు. ఇదంతా కూడా సభ్య సమాజం ముక్తకంఠంతో ఖండించాలి. నిన్న జరిగినటువంటి దాడులకు నిరసనగా ఈ రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన తెలియపరుస్తూ ఇదందరూ కూడా ప్రభుత్వం వెంటనే అతని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మేమందరం కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఏలేశ్వరం పట్టణంలో క్వారీపేటలో ఉన్న స్వామి దయానంద ఆశ్రమానికి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పాగు సుజాత 4,000 రూపాయలు విలువ చేసే హాట్ బాక్స్, రాతి కింద వెంకట కృష్ణరావు బ్రదర్స్ 3,000 రూపాయల విలువ చేసే సీలింగ్ ఫ్యాన్, గొల్లపూడి త్రిమూర్తులు విద్యార్థులకు పెన్నులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్, మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు వాగు రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేష్ మీడియాతో మాట్లాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆశ్రమానికి హాట్ బాక్స్, ఫ్యాన్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈరోజు మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ పొట్టి శ్రీరాములు గారు 125వ జయంతి సందర్భంగా మన స్వామి దయానంద ఆశ్రమంలో మా ఆర్యవైశ్యులందరూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక హాట్ బాక్స్, ఒక ఫ్యాను, బిస్కెట్లు అవి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు ఆర్యవైశ్యులు మన బోర నానాజీ గారు, కొత్త సత్యనారాయణ గారు, అలాగే కిరీటి గారు, రాతికింది కృష్ణారావు గారు, గొల్లపూడి త్రిమూర్తులు గారు, నరసింహ గారు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార చేసి ఆర్యవైశ్యులకే కాకుండా మన రాష్ట్రానికి మన మద్రాసీల నుంచి తెలుగు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి చిన్న విషయం కాదు. అలాంటి వ్యక్తికి ఈవేళ మనం ఇలా స్మరించుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా స్వామి దయానందాశ్రమానికి వచ్చి పిల్లలకందరికీ భరోసా ఇచ్చి వారందరికీ కూడా ఇక్కడ కావాల్సిన సామాగ్రి, బిస్కెట్ ప్యాకెట్లు అన్ని కూడా పంపిణీ చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ స్వామి దయానందాశ్రమం గోడైపేటలో ఉంది. ఎవరైనా పుట్టినరోజులైనా, పెళ్లి రోజులైనా, ఏ కార్యక్రమాలైనా ఈ పిల్లల్ని మనం ఆదరించవలసిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ మన సేవా కార్యక్రమాలు చేయవలసిన ఉంది. మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో మనందరూ కూడా సేవ చేయాలని కోరుకుంటూ ప్రెస్ వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమర్ రహే, అమర్ రహే. పౌరులు ఈరోజు పిల్లలు కష్టపడి బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి వస్తారని కోరుకుంటూ డొక్కా సీతమ్మ గారి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా శ్రీ దయానంద సరస్వతి గారి ఈ ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ చదువుకో నూరిపోటు వలె మా వంతు సహాయ సహకారం చిన్న చేశాము. ఈ చిన్న సహాయాలు చూసి మిగిలిన వాళ్ళ జన్మదిన సందర్భంగా లేదా పెళ్లి రోజు సందర్భంగా లేదా వాళ్ళ తండ్రులు పూర్వీకుల వర్ధంతి మరియు జయంతి సందర్భంగా ఈ మన సేవా సంఘానికి, మన హిందూ సమాజ పిల్లలకి అభివృద్ధి చేసి వాళ్ళకి అదో సేవగా ఆర్థిక సహాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జై. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఉదయం కార్యక్రమం చేయడం జరిగింది. ఆడియన్స్లో కూడా ఈరోజు సాయంత్రం స్వామి దయానంద సేవాశ్రమంలో ఈ కార్యక్రమం చెప్పని మనం ముందు కాబట్టి ఈ సేవాశ్రమాన్ని ఏలూరులో స్థాపించడానికి 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆశ్రమంలో కరుణాపాతం ఉంది. ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి విధంగా ఒక భోజనం కానీ, ఒక కోటి కానీ, ఒక సంవత్సరం పుస్తకాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 10 ఏళ్ళ నుంచి కూడా ఇదే విధంగా సంవత్సరాలు కానీ పర్యాటన జరుగుతుంది. అదేవిధంగా నేను గమనించున్నాను నా వంతు ఈ సేవా కార్యక్రమానికి స్వామి దయానంద సేవాశ్రమానికి నా వంతు సహాయ సహకారం ఉంటాయని తర్వాత మీరందరూ కూడా గురుగారిని అక్కడ మన శాస్త్రగారిని అడగడం జరిగింది. మీకు కావాల్సిన ఏదో మాటలు చెప్పండి, మేము ఇవ్వాల్సి ఇస్తాము అని చెప్పడం జరిగింది. మీరు కూడా మన శాస్త్రగారిని కోరుకునేది ఏంటంటే మన దయానంద సరస్వతి గారి శిష్యులు శైలానంద సరస్వతి గారికి వచ్చినప్పుడు కూడా నేను ఇదే విషయం చెప్పడం జరిగింది మొన్న. కాబట్టి ముందు కూడా
ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్ గా 5 సంవత్సరాల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు మిత్రులు నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా మీడియా సోదరులు మరియు ప్రజలు అందించిన సహకారం మరవలేనిదని భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబం గత 100 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని గుర్తు చేస్తూ 2001 నుండి 2006 వరకు సర్పంచ్ గా తాను చేసిన అభివృద్ధి పనులు నేటికి సాక్ష్యాలుగా నిలిచాయని పేర్కొన్నారు. ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీతగా పర్వత సుబ్బారావు మరియు బాపనమ్మల ఆశీస్సులతో ఏలేశ్వరాన్ని అభివృద్ధి పథంలో నడిపించినట్లు వెల్లడించారు. నేను అదే చెప్తానా సార్ ఆగారు. ఓకే, ఈరోజు నగర పంచాయతీ ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్గా 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా నా మిత్రులు, నా అభిమానులు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు వరకు 5 సంవత్సరాల కాలం కూడా ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా సరే వీరందరూ కూడా నాకు తోడుగా ఉండి నన్ను, నా భార్యని నడిపించినందుకు ఈ మీడియా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయంగా ఒక 100 సంవత్సరాల నుంచి మా కుటుంబం ఏలేశ్వరంలో రాజకీయం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాను. అందులో భాగంగానే నేను 2001 సంవత్సరం నుంచి 2006 సంవత్సరం వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్గా కూడా పనిచేసి ఆ రోజున ఉత్తమ సర్పంచ్గా అవార్డులు తీసుకున్నటువంటి రోజులు ఈ రోజుకి కూడా గుర్తున్నాయి. పర్వత సుబ్బారావు, బాపనమ్మల యొక్క ఆశీర్వాద బలంతో ఏలేశ్వరాన్ని పూర్తి స్థాయి అభివృద్ధి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్గా పదవి బాధ్యతలు చేపట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పర్వత ప్రసాద్ గారు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి మమ్మల్ని నగర పంచాయతీ చైర్పర్సన్గా మాకు తోడుగా కూడా ఉండడం జరిగింది. ఆనాటి నుంచి ఆ 3 సంవత్సరాలు అభివృద్ధిని నడిపించడానికి మేము సాయశక్తుల మీ అందరి యొక్క సహకారాలతో కృషి చేయడం జరిగింది. దరిమిల చిన్న చిన్న అవాంతరాలు, స్థానిక సమస్యల వల్ల మేము అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారి తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు యొక్క సమక్షంలో మీ దంపతులు ఇద్దరం కూడా పార్టీలో జాయిన్ అయ్యి వరుపుల సత్యబాబు రాజా గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఆమెని అఖండ విజయంతో గెలిపించుకోవడానికి కూడా జరిగింది. ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమాలని కూడా ఏలేశ్వరం నగర పంచాయతీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము అందరికీ కూడా సహకారం చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ రోజు వరకు రాజకీయంగా మాకు అన్ని పార్టీలతో, అందరి నాయకులతో, ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఉన్న నాయకులందరితో కూడా సత్సంబంధాలు ఉండడం వల్ల ఏ పని వచ్చినా అందరితో ఎవరితోనో చేయించుకోగలిగిన శక్తి ఉండేది. అన్ని రకాలుగా మంచి కార్యక్రమం చేయడానికి ఎవరికి ఏ అవసరం వచ్చినా చేసేవాళ్ళం. ఈరోజు కూడా పదవీకాలం పూర్తి అయిపోయినా సరే రాజకీయాలకి ఆరోగ్యరీత్యా మాకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే ముందుకు దుందుడుకు వ్యవహారాలు కాకుండా ప్రశాంతంగా మా దగ్గరికి వచ్చి పార్టీలకు అతీతంగా మా దగ్గరికి ఎవరైనా వచ్చి మాకు ఈ సాయం చేసి పెట్టనంటే మాకున్నటువంటి అలమండ నూకరాజు చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ద్వారా ప్రతి మంచి కార్యక్రమానికి ఏలేశ్వరంలో ఉన్నటువంటి ఎవరికి ఏ అవసరం వచ్చింది, ఏలేశ్వరంలోనే కాదు ఈ మండలంలో ఎవరికి ఏ అవసరం కలిగినా మా వంతు సహాయ సహకారాలు చేయడానికి పూర్తి స్థాయిలో మేము సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో ఎవరు పిలిచినా వారితో పాటు ఉండి ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధికి మరీ ముఖ్యంగా మీ అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకు నడిపించాలని, కులాలు మతాలు అని పేరు పెట్టుకోకుండా చాలా మంది కులాల రాజకీయం, మతాల రాజకీయం చేయాలనుకుంటారు. అటువంటిది లేదు. మా చిన్నతనం నుంచి మాకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము మంచి కార్యక్రమాలకి మీ అందరి సహకారంతో తోడుందామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా యొక్క ఆహ్వానం పిలిపి మేరకు మీరు అందరూ వచ్చినందుకు
మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక మస్జిద్ ఈ కయ్యత్ లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మస్జిద్ నిర్వాహకుడు అహ్మద్ బాషా ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఇమాం అబూబకర్ ఖురాన్ పఠించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం మత తారతమ్యం లేకుండా అందరు ఇఫ్తార్ విందు ఆరగించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ బాషా, కాజాబాబు, సలీం, రషీద్ తదితర ముస్లిం సోదరులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ వాడపల్లిలో భక్తి పరవశంలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా అధ్యయనోత్సవాలు. అధ్యయనోత్సవాల 2వ రోజు వేడుకలు భక్తి వైభవం, భక్తులను ఆకట్టుకున్న స్వామివారి గరుడ వాహన సేవ. తిరుమల పవిత్రతను కాపాడండి. టీటీడీ చైర్మన్ పదవి నుండి బీఆర్ నాయుడిని తొలగించండి. ఇంద్రపాలెంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణుల నిరసన. ఎల్లేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య ఘన సన్మానం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.